నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టేద్దామా? అయితే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో, నమస్కారం. నమస్కారం. సో రావు గారు, ఏ ఊరికైనా తీసుకెళ్తున్నారా? ఏదైనా స్పెషల్తో వచ్చారా, లేకపోతే అలానే వంటతో వచ్చారా? అన్ని మూడు చేస్తాం. మూడు కలిపేస్తారా? అది సార్. అయితే సో ఏం ఇవాళ మనం కొంకన్ రీజన్ వెళ్తాం. అంటే కొంకన్ దట్ సైడ్ అనమాట. అటు సైడ్ బెంగళూరు, అటు సైడ్ వెళ్తాం. అక్కడ ఎలా వండుతారు, ఓకే ఓకే, ఏ ఫ్లేవర్స్ తోటి, ఏ ఇంగ్రీడియంట్స్ తోటి. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే, సో ఏ వంట చేస్తారు మరి? కొంకన్ ఫిష్ కర్రీ. కొంకన్ ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? కొంకన్ ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/4 కిలో, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, జీలకర్ర 2 టీ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, మెంతులు 1/2 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 6, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, మేము రెడీ. సో ఫస్ట్ ఆన్ చేసుకుందాం. సో మ్యాంగ్లూర్ కోవా అటు సైడ్ అనమాట. అక్కడ ఎలా అంటే ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ లైక్ రెడ్ చిల్లీస్, ధనియా, మళ్ళీ మెంతులు ఇవన్నీ రోస్ట్ చేసి పేస్ట్ చేసి ఫిష్ కర్రీ చేస్తారు. సో ట్రెడిషన్ వే అనమాట. సో అది వాళ్ళ చూపిస్తాం. మనం ఒక స్టైల్లో చేస్తాం, వాళ్ళది ఒక స్టైల్లో. సో ఫస్ట్ ఎండుమిరపకాయలు లైట్గా వేయించుకోవాలి. అది పచ్చి కొబ్బరి తురుమండి? పచ్చి కొబ్బరి. మనం ఇప్పుడు చింతపండు పులుసు ఇక్కడ ఉన్నది. వీళ్ళు ఒక స్పెషల్ చింతపండు యూజ్ చేస్తారు, అని కొక్కం అంటారు. అది సమ్మర్లో దాంతో కొబ్బరి పాలేసి తాగుతారు. సోల్ కడి అంటారు. అది కూడా బాగుంటుంది. సో ఆ కొక్కం పులుసు, సో చింతపండు పులుసు తోటి మనం చేయొచ్చు, ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది చూసారా? అలా కొంచెం చేంజ్ అవ్వాలన్నమాట. కొంచెం కలర్ మారింది. ఇది దీంట్లో తీసుకుంది. ధనియాలు వేయించుకోవాలి. ధనియా కొంచెం ఎక్కువ తీసుకుంటే బేసిక్లీ మనకి కొంచెం గ్రేవీ లాగా రావడానికి అన్నమాట. దాని తర్వాత జీలకర్ర చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం వేసుకుంటే చాలు. కొంచెం మెంతులు తోలు పెట్టుకుని, ధనియాలు ఫాస్ట్గా. ప్లస్ మీకు ఈ స్పైసెస్ ఇవన్నీ మనం చేస్తుంటే మీకు మంచి ఘాటు వాసన. ఇది అయిపోయింది, రెడీ అన్నమాట. ఇవన్నీ మనం టేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది మిక్సీలో వేసుకొని దీని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మీకు పేస్ట్గా మంచి గ్రేవీ రావడానికి అన్నమాట. అలాగే కొబ్బరి కూడా ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు పులుసు కూడా దీన్ని వేసుకుందాం. కొంచెం పసుపు, అలాగే ఉప్పు, ఇది వెల్లుల్లి అన్నమాట, అది కూడా వేసుకోవచ్చు. సో మీకు మంచి గ్రేవీ వస్తుంది బేసిక్లీ మీకు. సో ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు నూనె పోసుకుందాం. కరివేపాకు కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుందాం.
ఇంకా మీకు స్మూత్ ఫైన్ పేస్ట్ అవ్వాలంటే ఇప్పుడు ఇంట్లో రుబ్రోల్ ఉంటుంది కదా మన ఇడ్లీ పిండి అంతా దాంట్లో వేసుకోండి, ఇంకా చాలా స్మూత్గా వస్తుంది పేస్ట్. ఇప్పుడు ఈ పేస్ట్ వేగిపోవాలి అంతే. సో దీనికి చేపలు ఏమన్నా ప్రత్యేకంగా ఇవి ఏమైనా ఉన్నాయండి? ఏ చేప అయినా మీరు వేసుకోవచ్చు, విత్ బోన్ వితౌట్ బోన్, ఏ చేప అయినా. ఇది కొంచెం రోస్ట్ చేసుకుంటే మీకు పచ్చి స్మెల్ పోతుంది. దాని తర్వాత కొంచెం మీరు నీళ్ళు యాడ్ చేసుకొని గ్రేవీ లాగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకొంచెం వేగిన తర్వాత నీళ్ళు వేయాలి. అయిపోయింది ఆల్మోస్ట్. వేసేయమంటారా నీళ్ళు? ఇక్కడైనా మిక్సీ జార్లోకా? కొంచెం పసుపు వేసుకుందాం. ఆల్రెడీ వేసాము, ఇంకా కొంచెం వేసుకుందాం. కొంచెం ఉప్పు. సో ఆల్రెడీ కొంచెం ఒక మరుగు వచ్చిందంటే చేపలు వేసాగా. ఇప్పుడు చేపలు. సో మగ్గాలి. ఓకే, అయితే మరికసేపు మగ్గనిద్దాం. రావు గారు, కలర్ కూడా చూడండి ఎంత బాగా. కొంకన్ ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. కొంకన్ ఫిష్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? కొంకన్ ఫిష్ కర్రీ తయారీ విధానం: ఒక ప్యాన్లో ఎండుమిరపకాయలు వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, తరిగిన వెల్లుల్లి వేసి పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి పసుపు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చేప ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొంకన్ ఫిష్ కర్రీ రెడీ. కొంకన్ ఫిష్ కర్రీ. ఎవరు కర్రీ అంటే కర్రీ ఉంటారు, పులుసు ఉంది. మన రెగ్యులర్ చేపల కూరలాగా అయితే లేదు, కానీ కొంకన్ చేపల కూరలాగే ఉంది. అంటే కొబ్బరి, పులుపు, అవును, ఇంకా కొంచెం కారం ఉంటే కూడా బాగుంటుంది. నాకు తెలిసి కొంచెం కారం తక్కువగా ఉన్నది అనుకోండి. అదే ఇంటి ఇళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా చేపల పులుసు చేసి 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 కొత్తగా వెరైటీ ఏదైనా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు కాస్త ఇంట్లో వాళ్ళని కొంకన్కి తీసుకెళ్ళండి. సో నిజంగానే మన చేపల పులుసుకి వాళ్ళ చేపల కూరకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది టేస్ట్ పరంగా అయితే. సో మీరు ట్రై చేయండి వెరైటీ ఫుడ్ చేయాలని అనుకుంటే. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం ముల్లంగి తినడానికి అంత ఇష్టం చూపించాం, ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుందని చాలామంది ముల్లంగి అంటే ఇష్టపడరు. కానీ ముల్లంగి తినడం వల్ల శరీర కాంతి మెరుగుపడుతుంది. కాబట్టి రోజుకొక ముల్లంగి చొప్పున, అంటే డైరెక్ట్గా తినలేకపోతే కూరల్లాగా చేసుకొనో లేకపోతే ఉడికించుకొని పెప్పర్ చల్లుకొని సాల్ట్ చల్లుకొని తినడమో ఏదో ఒక రకంగా తింటూ ఉన్నట్లయితే చర్మకాంతి మెరుగుపడుతుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? చైతన్య.
చైతన్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? నిజాంపేట అండి. నిజాంపేట్. ఓకే, మరి మీ చేతి వంట? చికెన్ ఉల్లికారం అండి. చికెన్ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? చికెన్ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన టమాటో 1, ఎండుమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం భావన. నూనె ఆయిల్ వేసుకుందాం. కొంచెం పోపు దినుసులు వేసుకుందాము. సో ఇవి వేగాక ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు, ఇవి వేగేలోపు మనము పేస్ట్ చేసుకోవాలి. చేస్తే ఏమేమి అనేది చూద్దాం. ఫస్ట్ ఉల్లిపాయలు మనం ఇక్కడ వేసాం, అవి కాకుండా అక్కడ కూడా పేస్ట్ అంటే ఉల్లికారం అన్నమాట. సరిపోతాయి ఉల్లిపాయలు? చాలు, అంటే ఆల్రెడీ దాంట్లో వేసాం కదా. కొంచెం కారము, అలాగే ఎండుమిర్చి చూసుకొని వేసుకోవాలన్నమాట. మనం అంటే చికెన్కి ఎంత కావాలనేది చూసుకొని ఎండుమిర్చి వేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే వేడివేడిగా మనం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. సాల్ట్, ఉప్పు, దీంట్లో కొంచెం వాటర్ అనేది వేసుకొని వేసేనా. పేస్ట్ రెడీ అయింది భావన. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం దాంట్లో ఫ్రైలో వేసుకోవడమే. ఇది ఒకవేళ మనకి టైం ఉంటే ఏంటంటే చికెన్లో కూడా కలిపేసి ఒక 5 మినిట్స్ అలా నానబెడితే ఏంటంటే టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది, ముక్కలకి పట్టేస్తుంది కాబట్టి. ఇప్పుడు చికెన్ వేసేస్తారా మరి? ఇప్పుడు కొంచెం పసుపు వేసి తర్వాత చికెన్ వేసుకొని వేసేయండి. మరి ఫ్రై అయిపోయింది భావన. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. దీన్ని కూడా మనం ఒక 2 మినిట్స్ అలా బాగా మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చాక కొంచెం వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. సో ఇలా చేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఎండుమిర్చి వేసాం కదా, సో ఇప్పుడు కారం వేసుకోవడం కన్నా ఇలా అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసాం కదా, గ్రేవీ లాగా చాలా బాగా వస్తుంది. ఇంకా క్వాంటిటీ కావాలనుకుంటే ఉల్లిపాయ పేస్ట్ అనేది పెంచుకోవచ్చు. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా వాటర్ పోసుకొని మనం ఉడికించుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసాముగా, అది కూడా చూసుకొని వేసుకోవాలన్నమాట. వేయనా దీన్ని మూత పెట్టేసుకొని ఓకే కాసేపు మగ్గనిద్దాం. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. చూద్దాము. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ టమాటా వేసుకుందాము. ఇది వేసుకున్నాక ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుంటే ఇంకా గ్రేవీ వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ అయితే బాగుంది. టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే, ఒకవేళ గ్రేవీ కోసం. క్లోజ్ చేయనా? ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా? చూసేద్దాం. ఉడికిపోయింది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో ఇంకా మనం గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే ఇంకా సరిపోతుంది. గరం మసాలా వేసుకుందాం. కొత్తిమీర
కారం వేయాల్సిన అవసరం ఏం లేదు ఇంకా. ఇప్పుడు మనం పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి మిర్చి వేసాము, కారం కూడా వేసాము. ఇంక ఇప్పుడు మళ్ళీ విడిగా అవసరం లేదు. తీసేయచ్చా? ఇప్పుడు రెడీ అయిపోయింది పులుసు. చికెన్ ఉల్లికారం రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. చికెన్ ఉల్లికారం మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. చికెన్ ఉల్లికారం తయారీ విధానం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, కారం, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కలిపి మిక్సీ పట్టి ఉల్లికారం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక ఉల్లికారం, పసుపు, చికెన్ వేసి వేగనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టమాటో ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చికెన్ ఉల్లికారం రెడీ. చికెన్ ఉల్లికారం. కలర్ మట్టుగా అదిరిపోయింది. ఫుడ్ కలర్లు అలాంటివి ఏమి లేవు. కారమే. ఉల్లికారం టేస్ట్ ఉన్నది, పర్ఫెక్ట్గా ఉన్నది. ఇంకా కొంచెం అంటే లైట్గా పచ్చి వాసన ఉన్నది. ఇంకా కొంచెం కుక్ చేస్తే ఇంకా బాగుంటుంది అదనమాట. అదర్వైజ్ కలర్ కానీ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంది. అది కొంచెం కుక్ చేస్తే ఇంకా కొంచెం ఉడుకుంటే బాగుండేది అంటున్నారు. అదర్వైజ్ వచ్చి అంటే తినేటప్పుడు కానీ ఉల్లికారం కానీ టేస్ట్ పరంగా కానీ అంతా బాగుంది. ఇంకా అన్నంతో కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనండి. మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వెన్న కరిగించుకుని నెయ్యి తయారు చేసుకునేటప్పుడు నెయ్యి మరింత కమ్మటి వాసనతో ఉండాలి అంటే ఈ చిట్కా ట్రై చేయండి. ఏం లేదండి, కరిగించేసుకుని దించేసుకునే ముందు ఒక స్పూన్ మజ్జిగ కనుక దానిలో యాడ్ చేసుకున్నట్లయితే నెయ్యి మరింత కమ్మటి వాసనతో టేస్టీగా ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? ధనియా మటన్ పులావ్. ధనియా మటన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ధనియా మటన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, కొత్తిమీర 1 కప్పు, బియ్యం 1 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 2 టీ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1. స్టార్ట్ చేద్దామా? చేసేది. ముందుగా ఇంకో ఆయిల్, నూనె వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కిందిగా కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, తర్వాత పచ్చిమిర్చి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. తర్వాత మనము మటన్ వచ్చి ఉడికించేసుకున్నాం. ఏమేమి వేసారు? ఓన్లీ మటనే ఇది. మటన్ అంతేనా? అందులో పసుపు ఏమి వేయలేదా? ఏమి వేయలేదు. కలర్లో వచ్చేటప్పటికి డౌట్ వచ్చింది. లేదు. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది బిర్యానీ ఆకులు. అంటే దీంట్లో అన్ని ఇంకా మనకి బిర్యానీకి సంబంధించిన ఓకే గరం మసాలా అన్నట్టు ఇవి కూడా వేసుకొని కాసేపు మనం కలుపుకున్న తర్వాత మటన్ ఇది ఉడికించుకోవాలి. ఇంకా ఇదేంటంటే బాగా ఉడికించుకోవాలన్నమాట మటను. అప్పుడు ఏంటంటే ఇంకా మన వాటర్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకా ఉడకాలి మగ్గాలి అనేవి ఏం లేకుండా. ఉడికించాం కాబట్టి ఇదేంటంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. అది మళ్ళీ మనము రైస్తో చేస్తున్నాం కదా. సో మార్నింగ్ మిగిలిన రైస్ ఏంటంటే ఇంకా చాలా మందికి ఏం చేయాలని తెలియదు. సో చక్కగా మటన్ ఉంది అని అంటే ఫాస్ట్గా అయిపోయింది అనమాట. అంటే ఉడికించి పెట్టుకుంటే ఏంటంటే ఇంకా వెంటనే అయిపోతుంది. అలాగే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. అంతేలేండి, కరెక్టే. ఇంట్లో ఉండే ఇళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఏది వేస్ట్ చేయొద్దు, అన్నీ జాగ్రత్తగా వాడాలి, కానీ అందరికీ చక్కగా ఫ్రెష్గా చేసి పెట్టేయాలి. యూట్యూబర్ నండి, అందుకని వెరైటీలు చేస్తూ ఉంటాను అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకున్నాం. అలాగే పుదీనా
నెక్స్ట్ ఏంటంటే ఈ పేస్ట్ వచ్చేసి ధనియా అలాగే పచ్చిమిర్చి అండి. పచ్చిమిరపకాయ. ఇది కొంచెం వేసుకుందాము. ఓకే, కొత్తిమీర పేస్ట్. ఇది కూడా పచ్చిది మనం పేస్ట్ చేసుకున్నాం కదా, కాసేపు ఏంటంటే పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నీళ్ళేమో వస్తుంది ఇంకా. ఇంకా అవసరం ఆయిల్లోనే ఇంకా ఫ్రై అయిపోతుంది. అలాగే మనం మటన్ కూడా ఉడికించాము కదా, ఇంకా అవసరం లేదన్నమాట. ఇప్పుడు మీరైతే అన్నం ఆల్రెడీ ఉడికించి ఉంచేసుకున్నారు కదా. ఒకవేళ డైరెక్ట్ బియ్యం వేసి చేసుకోవాలి అనుకోండి, ఉడికించిన అన్నం కాకుండా, మరి ఇప్పుడు ఇక్కడ ఇలాగే ఇప్పుడు మటన్ వేసిన తర్వాత నీళ్లు పోసి అలా బియ్యం వేయచ్చా, లేక ముందే వేయాలా? దీంట్లోనే వాటర్ అనేది అంటే క్వాంటిటీ మనం 1 గ్లాస్కి 2 గ్లాసులు అనేది వాటర్ పోసుకొని చేసుకోవచ్చు. అంటే మటన్ వేసేసిన తర్వాత బిర్యానీ టైప్ సేమ్ ఆ టైప్ కూడా చేసుకోవచ్చు. నీళ్లు వేసిన తర్వాత మీరు బియ్యం వేసుకొని ఇంకా చేసుకోవచ్చు. బియ్యం సోక్ చేసి ఉంచుకోవాలి, నానబెట్టాలి. సేమ్ అంటే ఇంకా మనం బిర్యానీ టైప్ అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే మనము మిగిలిన రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అంటే మీరు ఏంటంటే అదొక ఆప్షన్ చెప్పారు మనకు. అన్నం అంటే వెరైటీకి చాలా మంది అంటే తినడానికి కూడా ఇష్టపడరు కదా, మార్నింగ్ మిగిలితే దాన్ని ఏం చేయాలని తెలియక కూడా పడేసుకుంటుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే వేడి వేడిగా ఇలా చేసేసుకొని ఇంకా పడేసుకుంటున్నారు, ఎవ్వరూ లేరండి. బోల్డ్ ఆప్షన్స్, జీరా రైస్, టమాటో రైస్, బోల్డ్ ఆప్షన్స్. అంటే కొంతమంది మనం నాన్ వెజ్ లో చేస్తున్నాం, కొంచెం వెరైటీగా ఉంటుందిగా. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. ఉడికించిన రైస్ ఇది వేసేసుకొని కలుపుకోవడమే. అంటే ఇలా ఏంటంటే హెల్దీ కూడా కదా, మనము ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు. ఇది ఇంకా ధనియా అంటే ఇంకా చాలా మంచి హెల్దీ కదా. ఇలా కలిపేస్తూ ఉండండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జుట్టు ఒత్తుగా పెరగాలి అంటే మనం తీసుకునే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని పాలకూర, కొత్తిమీర ఇలాంటివి మన ఆహారంలో భాగం చేసుకుని ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే, ముఖ్యంగా ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తింటూ ఉన్నట్లయితే జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. సో అయిపోయినట్టేనండి, రెడీ అయిపోయింది. మరి ఇంకా దీంట్లో మనం కొంచెం గరం మసాలా వేసుకుని వేయాలా? వేసి అది ఇష్టము, ఒకవేళ కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షన్. అలాగే సాల్ట్ వేయాలి కదా, మనం కొంచెం సాల్ట్ టేస్ట్ తగినంత వేసుకున్నాము. రెడీ అయిపోయింది బాగానే. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ధనియా మటన్ పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. థ్యాంక్ యూ. ధనియా మటన్ పులావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ధనియా మటన్ పులావ్ తయారీ విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మటన్ ఉడికించి ఉంచాలి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, గరం మసాలా, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, ధనియా మటన్ పులావ్ రెడీ. ధనియా మటన్ పులావ్. చూడడానికి బాగుంది. కొంచెం గ్రీస్ ఉండాలి, అంటే కొంచెం గీయో కొంచెం ఆయిల్ ఉంటే టేస్ట్ కొంచెం ఇంకా బాగుంటుంది. కొంచెం ఉప్పు తక్కువ ఉన్నది, పర్వాలేదు. ఫ్లేవర్ కూడా బాగుంది. కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట.
రైస్ నాకు అది అనిపించింది. పులావ్ అంటే కొంచెం తడితడిగా ఉంటుంది. ప్లస్ మెయిన్ అంటే కొంచెం గీ ఆ గ్రీస్ ఇదైతే కొంచెం డ్రై అయిపోయింది అనమాట. అదే అంటే వంటల్లో మెలకువలని మీరు చెప్తారు, నేను తిన్నంత వరకు చెప్తున్నాను. నేనంటే కొంచెం పొడి పొడిగా కాకుండా లైట్గా లిక్విడ్గా అంటే బాగుంది. లిక్విడ్ కూడా కాదులే కానీ ముద్దగా ఉంటే బాగుంది సాఫ్ట్గా పులావ్ అంటే. సో అది బేస్ అంతా బాగుంది. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. ఓకే, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా టమాటా రసం తీసుకుని అందులో కాస్త నిమ్మరసం యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి మెడకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం జిడ్డు కావడం అనే ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే చర్మం బాగా క్లీన్ అయి షైనీగా తయారవుతుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్ మంచి సూప్ చేద్దాం వల్ల. సూప్. ఎస్ ఎప్పుడు సాలెడ్స్, ఈసారి సూప్ తీసుకొచ్చారు. ఓకే, అది సో గుడ్ ఫుడ్ లో ఇవాళ చికెన్ ఫ్లాక్స్ సీడ్ సూప్ చేద్దాం. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. ఎస్. ఓహో, సో ఈసారి చికెన్ అవిసె గింజల సూపా? ఎస్. ఇంకా హెల్దీ, సూపర్. అసలు రావు గారు ఎప్పుడు సాలెడ్స్, సూప్స్ బాగా చెప్తున్నారు. చూసేద్దాం మరి. సో చికెన్ అవిసె గింజల సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. చికెన్ అవిసె గింజల సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అవిసె గింజల పొడి 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పాలకూర కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, చికెన్ స్టాక్ తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, మేము రెడీ. ఫస్ట్ కొంచెం లైట్గా ఆలివ్ ఆయిల్, ఎక్కువ వద్దు. ఆలివ్ ఆయిల్, ఓకే. గుడ్ ఫుడ్ హెల్దీ. ఎస్. కొంచెం వెల్లుల్లిపాయ, సన్నగా తరిగిన వెల్లుల్లి. ఎస్. అలాగే ఉల్లిపాయలు సన్నగా, అది కూడా సన్నగా తరిగేయాలి. ఇప్పుడు కొంచెం క్యారెట్. మీ క్యారెట్ మీకు సూప్లో కొంచెం పెద్దవి కావాలంటే చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే కూడా వేసుకోవచ్చు. కానీ సూప్ తాగేప్పుడు మీకు మధ్య మధ్యలో వస్తూ ఉంటేనే బాగుంటుంది, ఆ పంచ్ ఉంటుంది అంటారు. దాని తర్వాత కొంచెం పాలకూర, ఫైన్గా చాప్ చేసుకుని పాలకూర అన్నమాట. సూప్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది సార్. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఇది చికెన్ స్టాక్ వేయాలన్నమాట. అప్పుడే మీకు చికెన్ స్టాక్ అన్నమాట. ఇదే క్లియర్ సూప్ లా తయారు చేస్తారు. ఇప్పుడు కొంచెం మిరియాల పౌడర్. సో అవిసె గింజలు మీరు పొడి చేసేసారా? పొడి చేస్తాను అనమాట. ఎందుకంటే స్కిన్ మీకు చూస్తారు కదా చాలా షైనింగ్గా ఉంటుంది, చాలా థిక్గా ఉంటుంది. యాక్చువల్లీ లోపల ఉన్న దాంట్లోనే మీకు ఎక్కువ ఇది ఉంటుంది. ప్లస్ మీకు పొడి చేసిన తర్వాత మీకు సూప్కి ఒక టెక్స్చర్ వస్తుంది, ఆ థిక్నెస్ లిటిల్ బెట్ ఎక్కువ రాకుండా అదనమాట. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుని అవిసె గింజల పొడి.
కొంచెం మరగాలి. కొంచెం మరగాలి. అంతే, సింపుల్. ఎస్. మూత పెట్టేస్తారా? త్వరగా మరుగుతుంది. ప్లస్ ఆ ఫ్రాత్ ఉన్నది చూసారా, ఆ ఫ్రాత్ అన్ని కొంచెం తీసేయాలన్నమాట. అంటే సూప్ అయిన తర్వాత అంటారా? ఇప్పుడు మరిగేప్పుడే మీకు పైకి వెళ్తాయి లైట్గా, అవి కొంచెం తీసేస్తే సూప్ రెడీ అన్నమాట. ఓకే. ప్యాన్కి అంటుకుపోయినట్టున్నాయి అంత. కొంచెం పలుచగా ఉన్నట్టుంది కదా. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, చిక్కగా కావాలంటే. చిక్కగా కావాలంటే, కానీ మీకు అలవాటు ఉండాలి. చిక్కగా కావాలంటే ఇంకొంచెం అవిసె గింజలు పొడి వేసుకోవచ్చు అంటున్నారా? వేసుకోవచ్చు, కానీ ఆ ఫ్లేవర్ కూడా మీకు చేంజ్ అవుతుంది కదా. ఇది ఇప్పుడు బ్యాలెన్స్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, ఒకవేళ వద్దు అనుకుంటే ఇలాగే తాగొచ్చు. మీకు ఎక్కువ వేస్తే మీకు కలర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. సో చికెన్ అవిసె గింజల సూప్ చూసి. చికెన్ అవిసె గింజల సూప్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చికెన్ అవిసె గింజల సూప్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు, తరిగిన పాలకూర వేసి వేయించాలి. దీనిలో చికెన్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, చికెన్ స్టాక్, మిరియాల పొడి వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత అవిసె గింజల పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ అవిసె గింజల సూప్ రెడీ. చికెన్ అవిసె గింజల సూప్ ఎవరు? నిజంగానే అవిసె గింజలతోటి సూప్ చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అంటే ఆ ఫ్లేవర్ ఎలా ఉంటే ఈ రాగి గంజి పోస్తే ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ నాకు చూసారా. అసలు మామూలుగానే చికెన్ క్లియర్ సూప్ అంటే ఎలా ఉంటుందంటే కొంచెం ఏదో కొంచెం పులుపు నార్మల్ గా ఉంటుంది, అందుకనే దాంట్లో మనం కొంచెం ఆ సాస్ ఇది కలుపుకొని వేసుకుంటాం, మిరియాల పొడి అవన్నీ జల్లి తింటుంటాము. బట్ ఇందులో ఏంటంటే అవేమీ లేకుండానే మరి అవిసె గింజల వల్ల మరి ఏం నాకు తెలియదు కానీ కమ్మదనం చాలా బాగున్నది, కానీ ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది చూసారా. పైగా మధ్యలో మీరు క్యారెట్ ఇవన్నీ కొంచెం పాలకూర అంతా వేస్తున్నా. మెయిన్ థింగ్ ఏంటంటే చూడడానికి సింపుల్ సూప్ లాగా ఉంటుంది, కానీ టేస్ట్ చేసిన తర్వాత ఎవరిని తెలియదంటే టేస్ట్ చేసి చెప్పాలంటే కష్టం. అవును, నట్టి ఫ్లేవర్ ఉన్నది. నిజంగానే ట్రై చేసి చూడండి. ట్రై చేసి అవిసె గింజలతోటి చక్కగా ఇంట్లో నీదేం సూప్ కనిపెట్టండి, ఒక పజిల్ పెట్టండి, బాగుంటుంది. సో ట్రై చేయండి ఒకసారి, నిజంగానే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కందులు, పెసలు ఇలాంటివి నిల్వ ఉంచిన డబ్బాలో కొద్దిగా వేపాకులు కూడా వేసుకున్నట్లయితే అవి ఫ్రెష్గా ఉంటాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కొంకణి ఫిష్ కర్రీ. ఇందులో మనం రెగ్యులర్ ఫిష్తో పాటు కొంచెం ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక కొబ్బరి ఇంకొక స్టార్ ఇంగ్రీడియంట్. సో యూజువల్గా కొంకణి కానీ గోవన్ రెసిపీస్లో మనము మోస్ట్ కామన్లీ చూసే బోత్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కొబ్బరి ప్లస్ ఫిష్. సో ఫిష్లోంచి మనకి గుడ్ హెల్త్ అనేది దాని టైప్ ఆఫ్ ఫ్యాట్ నుంచి వస్తుంది. అఫ్కోర్స్ మనకి దానిలో వచ్చే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అందులో అది ఒక లీన్ ప్రోటీన్, వైట్ ప్రోటీన్, అందులో అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ కానీ అన్వాంటెడ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది రెడ్ మీట్ నుంచి ఏదైతే వస్తుందో అది లేకుండా ఉంటుంది. అలాగే టైప్ ఆఫ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అందులో గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్ అంటే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని డిపాజిట్ అవ్వకుండా ఉండే టైప్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. ఈ రెసిపీలో కోకోనట్ ఉంది, కోకోనట్లోంచి మనకి పీచు పదార్థం అనేది వస్తుంది, ఎస్పెషలీ ఫ్రెష్ కోకోనట్ యూస్ చేసినప్పుడు. అలాగే టైప్ ఆఫ్ ఫ్యాట్ కూడా ఈజీలీ డైజెస్టబుల్
ట్రైగ్లిసరైడ్స్ లాంటివి ఫ్యాట్ వస్తుంది. సో ఒక సింపుల్ రెసిపీ ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం ఇప్పుడు చూసిన ఒక సింపుల్ రెసిపీ చికెన్ ఉల్లి కారం. దీనిలో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చూస్తే వెరీ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఉల్లిపాయలు, టమాటాలు అండ్ చికెన్ ఉంది. చికెన్లోంచి మనకి వెరీ స్మాల్ క్వాంటిటీ, అంటే చాలా తక్కువ క్వాంటిటీలోనే ఎక్కువ ప్రోటీన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఒక హై ప్రోటీన్ ఇంగ్రీడియంట్ లాగా చాలా ఎక్కువ సార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. అఫ్కోర్స్ టేస్ట్ వైజ్ కూడా అందరికీ ఎక్కువ ఇష్టమైన నాన్ వెజిటేరియన్ రెసిపీ. మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే దానిలో ఆయిల్ ఎక్కువ వేయకుండా కానీ డీప్ ఫ్రై చేయకుండా కనుక మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే అది ఎక్కువ సార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేసి మనకి గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. జస్ట్ 100 grams తీసుకుంటే 20 grams ప్రోటీన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మన రెగ్యులర్ డయట్ ఇంటేక్లో ఆల్మోస్ట్ 1/3 రిక్వైర్మెంట్ అయిపోతుంది. కాబట్టి మన డయట్లో ప్రోటీన్ డెఫిషియన్సీ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఒక సింపుల్ రెసిపీ ఫ్రీక్వెంట్గా మన డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన ఒక న్యూ ఎక్స్పెరిమెంటల్ రెసిపీ చికెన్ అవిసె గింజల సూప్. ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ చూస్తే అవిసె గింజలు, చికెన్ అండ్ చికెన్ స్టాక్ కూడా యాడ్ చేశారు. సూప్ లాగా మనం చికెన్ సూప్ చేసినప్పుడు అది ఒక రిఫ్రెషింగ్ సూప్ లాగా ఉంటుంది. ఎస్పెషల్లీ చికెన్ స్టాక్ ఉన్నప్పుడు మనకి ముక్కు దుబ్బడ అట్లాంటివి కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఈ రెసిపీలో అడిషనల్గా మనకి అవిసె గింజలు వేశారు. అవిసె గింజల్లోంచి మనకి నాన్ వెజిటేరియన్ ఫుడ్లోంచి రాని గుడ్ టైప్ ఆఫ్ ఫైబర్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ సాల్యుబుల్ ఫైబర్ వస్తుంది. అలాగే గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ ఏవైతే మనకు కావాలో అది అవిసె గింజల్లోంచి వస్తుంది. సో యూజువల్గా అవిసె గింజలు ఎలా యూజ్ చేయాలి అంటే మనం ఒక లడ్డు ఫామ్లో కానీ జస్ట్ లేకపోతే రోస్ట్ చేసి నట్స్ అండ్ సీడ్స్తో పాటు కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ రెసిపీ ఒక కొత్త రకంగా ట్రై చేశారు కాబట్టి మనం కూడా ఎక్స్పెరిమెంటల్గా ఇది ట్రై చేయొచ్చు. క్యాలరీ డెన్సిటీ కూడా ఎక్కువ లేకుండా ప్రోటీన్ ప్లస్ ఫైబర్ రిచ్ రెసిపీ లాగా మనం ఇది ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కొత్తిమీర మటన్ పులావ్. ఇందులో మనము మెయిన్గా రైస్తో పాటు మటన్ అండ్ గుడ్ క్వాంటిటీలో కొత్తిమీర యూజ్ చేశారు. కొత్తిమీర నుంచి మనకి కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్తో పాటు ఒక డీటాక్సిఫైయింగ్ ప్రాపర్టీ వస్తుంది. సో మనం అది ఎంత ఎక్కువ క్వాంటిటీలో వాడితే అంత మంచిది. యూజువల్గా మనం దాన్ని ఒక పైన లాస్ట్లో గార్నిష్ లాగా వాడుతూ ఉంటాము. సో ఎంత తక్కువ కుక్ చేస్తే అంత బెనిఫిట్స్ అనేవి మనకి లభిస్తాయి. ఇందులో మటన్ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్. మటన్లో ఎక్కువ క్వాంటిటీ మనకి గుడ్ ప్రాపర్టీస్ ఉంటాయి, బ్యాడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. గుడ్ ప్రాపర్టీస్ చూస్తే ఐరన్ వాల్యూ, ఈజీలీ అబ్జార్బబుల్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ అనేది మటన్లోంచే వస్తుంది. అలాగే B12 లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కూడా మనకి మటన్లోంచి వస్తాయి. కాబట్టి ఇప్పుడే రికవర్ అవుతున్న వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రికవర్ అవుతున్న వాళ్ళకి ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనేది ఉంది అండ్ మసిల్ లాస్ అనేది కూడా చాలా మందిలో ఉంది. అలాంటి వాళ్ళు ఈ రికవరీ ఫేజ్లో 1 or 2 months తప్పకుండా నాన్ వెజిటేరియన్లో రెడ్ మీట్ ఇంక్లూడ్ చేస్తే రికవరీ అనేది ఫాస్టర్గా కూడా ఉంటుంది. ఈ ఓవరాల్గా ఇది ఒక హై ప్రోటీన్ రెసిపీ. స్పెసిఫిక్గా మనము ఇంక్లూడ్ చేయాలా లేదా అని చూస్తే సర్టన్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో ఇంక్లూడ్ చేయొచ్చు. రికవరీ పీరియడ్ కానీ బాగా ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది మనకి అన్నప్పుడు అలాంటప్పుడు ఇంక్లూడ్ చేయొచ్చు. లేకపోతే ప్రోటీన్ కంటెంట్ కోసం స్పెసిఫిక్గా చూస్తున్నప్పుడు ఇంక్లూడ్ చేయొచ్చు. ప్రెగ్నెంట్ మదర్స్, లాక్టేటింగ్ మదర్స్ ఇలాంటి వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్గా ఇచ్చే రెసిపీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. రోజు మొత్తంలో ఎంతో పని చేసి అలసిపోయిన మనము తిరిగి రీజనరేట్ అవ్వడానికి, శరీరం తిరిగి శక్తి పుంజుకోవడానికి ప్రతిరోజు కూడా కనీసం 8 గంటలైనా నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించినట్లయితే జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది, శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది, మనం కూడా ఉత్సాహంగా మన పనులు చేసుకోగలము. ప్రయత్నించి చూడండి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలు. ఈసారి అయితే కొంకణ్ తీసుకెళ్ళిపోయారు, చక్కగా సాలడ్ అన్నీ బాగున్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.